అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వరి. నిన్న కూటమి ప్రభుత్వంలో 10,600 జాబ్ క్యాలెండర్ వదిలేరు. అంటే ఉగాది రోజే జాబ్ క్యాలెండర్ వదిలేరు. ప్రతి ఒక్కళ్ళలో కూడా నిరుద్యోగుల్లో కూడా ఉగాది సంబరాలు వచ్చినట్టు. ఎగ్జాంపుల్ చెప్తాను. గత ప్రభుత్వంలోని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను ఏమి ఇచ్చాడు? జాబ్ క్యాలెండర్ అసలు వదలలేదు. ఇచ్చిందల్లా ఒకటి సచివాలయం ఇచ్చారు, వాలంటీర్లు ఇచ్చారు. ఆ వాలంటీర్లు కూడా అవి లేదు పాపం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అది పోయే వాలంటీర్లు అయితే అండి. అంతకుముందు 2014 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కంపెనీలు వచ్చాయి. గన్నవరం ఏంటి, అమరావతిలో ఏంటి, చాలా వచ్చాయండి. కానీ ఎవరంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక మనం ఆ కంపెనీలు వచ్చాయి, మేము కానీ జాబ్ కానీ ఇస్తే ఈ క్రెడిట్ మొత్తం టీడీపీకి వెళ్ళిపోతుంది. అలాగని ఆ మొత్తం ఎల్లగొట్టాడు మన జగన్మోహన్ రెడ్డి. అందువల్ల 5 సంవత్సరాలు నిరుద్యోగులే ఉన్నారండి. సంవత్సరానికి లక్షల మంది గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వచ్చారు. అందులో నా 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఏమీ జాబులు లేవు. మా అమ్మాయి కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంది. మా అబ్బాయి చూస్తే ఇక్కడ ఏమీ జాబులు లేక విదేశాలు చదువుకు వెళ్ళాడు. అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగుల వెనకే మా ప్రభుత్వం ఉంది. వాళ్ళకంతా మంచి జరుగుతుంది. ఏమండి, వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళ హామీ ఇచ్చి లైన్గా చెప్పుకుంటూ వస్తుందండి, చేసుకుంటూ వస్తుంది. అన్నీ చూశారు మీరు. అలాగే నిరుద్యోగులు కూడా ఈ జాబులు కూడా అండి తొందరగా వదిలేస్తా. ఫస్ట్ గుంటే వాళ్ళు సంతకం పెట్టింది డిఎస్సి మీదండి. మీరు మర్చిపోయారో ఏంటో. ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే డిఎస్సి మీదే సంతకం పెట్టారు. ఇప్పుడు కూడా ఈ 10,600 పోస్టులు కూడా ఇస్తే ప్రతి ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటారు. నిరుద్యోగం అన్న బాధ ఉండదు. నేను ఒక నిరుద్యోగ పిల్లల తల్లిని.